ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలను వినుచున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రొత్త సంవత్సర ప్రారంభానికి ప్రాముఖ్యమైనటువంటి కారణములు 4 ఉన్నాయి. దేవుడు తన అపారమైన కృపచేత గత సంవత్సరములో మనలను కాపాడి ఈ నూతన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టి గత సంవత్సరములో ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి దేవునికి వందనాలు. ఈ సంవత్సరములో కూడా ఆయన మీద మనము ఆధారపడి దేవుని వాక్యములో ఉన్న సత్యాలను మనము గ్రహించేవారుగా ఉందాం. నూతన సంవత్సర ప్రారంభానికి ప్రాముఖ్యమైన కారణాలు 4 ఉన్నవి. వాటిని మనము క్రమముగా ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మొదటి కారణాన్ని మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు మొదటిగా సంతృప్తికరమైన ఆయన పోషణ. మొదటిగా ఆయన మనకి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానముతో కూడిన ఆదరణలు, ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలను. మొదటిగా ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే సంతృప్తికరమైన ఆయన పోషణ. ఇక్కడ మనము ఇంకా ఆలోచించినప్పుడు ది కంటెంట్మెంట్ ఇన్ హిజ్ ప్రొవిజన్. ఇక్కడ మనం ఆలోచన చేస్తే సంతృప్తికరమైన ఆయన పోషణ. దైవ గ్రంథములో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా ఉన్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే గొప్ప వాగ్దానం ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తుంది. మన శారీరక ఆత్మీయ అవసరాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. క్రీస్తుకు వేరే మనము దీవెన పొందలేం. ఆయన మన అవసరాలన్నీ తీరుస్తాడు, క్రీస్తు ద్వారా మాత్రమే తీరతాయి అనేది ఇక్కడ వాక్యం మనకి తెలియచేయబడుతుంది. అంటే ఇక్కడ చదివిన వాక్య భాగంలో మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ అవసరత తీర్చును అనేది ఉన్నది. ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడు అని ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ దేవుడు ఐశ్వర్యవంతుడు, దేవుడు ఐశ్వర్యవంతుడు అని కనబడుతుంది. అయితే
ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ ఎవరి ద్వారా మనకి ఆయన మన అవసరతలు తీరుస్తాడు అంటే క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత ఆయన తీర్చును. ఎంతో గొప్ప విషయం ఇక్కడ మనకి రాయబడినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచన చెయ్యాలి. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవరి ద్వారా మనం ఈ భూలోకంలో దీవెనలు పొందలేము. అందుకని క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. అయితే దేవుడు నేరుగా మన అవసరతలు తీర్చడానికి పరము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే మన అవసరతలు తీర్చబడతాయి. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు రెండు విధాలుగా మనకు కనబడుతుంది. దేవుడు అంటే పరలోకమందున్న తండ్రి, యేసుక్రీస్తు అంటే పరలోకమందున్న తండ్రితో కలిసి ఉన్న వాక్యమైన దేవుడు. ఆయన శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో ఆయన ద్వారా మనకి ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఏం రాయబడిందంటే ఆయన ధనవంతుడై ఉండి ఈ భూమి మీద మనము దరిద్రులుగా ఉన్నటువంటి మనలను ధనవంతుడు చేయటానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన సమస్తము ఆయన ద్వారే కలిగినవి, ఆయన లేకుండా ఏమీ లేదు. ఆకాశంలో కానీ భూమి మీద కానీ సృష్టిలో కానీ సమస్తము ఆయన ద్వారా కలిగినవి అని లేఖనాలు చెబుతున్నాయి. అయితే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే మనకు ఆయన ద్వారా ఐశ్వర్యాన్ని మనకివ్వటానికి, మన అవసరతలు తీర్చటానికి, దరిద్రులుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు ఆయన ఆత్మ సంబంధించిన దీవెనలు, భూలోక సంబంధించిన దీవెనలు మనకి ఇవ్వటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ద్వారానే తప్ప, ఆయనలో ఉంటేనే తప్ప, ఆయన విశ్వాసం ఉంచితేనే తప్ప మన అవసరతలు తీర్చబడవు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం విషయంలో పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు చెప్పినటువంటి ఈ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కొద్దిగా మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఏమంటున్నారంటే నా ప్రతి అవసరతలు సంఘములో ఉన్న విశ్వాసులు నా అవసరతలను తీర్చారు. అయితే నేను లేమిలో ఉండటము నాకు తెలుసు, సమృద్ధిగా ఉండటం నాకు తెలుసు. ఎలాంటి విషయంలో ఉన్నానో దేవుని మీద నేను ఆధారపడి ఉన్నప్పుడు దేవుడే నా యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చాడు అని ఆయన తెలియజేస్తూ ఈ వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏమని చెప్పాడంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. క్రీస్తుకు వేరుగా ఉంటే మనము ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందలేము. కానీ ఆయనతో కలిసి ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన వాక్యాన్ని మనం అంగీకరిస్తే మన అవసరతలు తీర్చబడతాయి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఈ భూమి మీద మనిషి కుమారుడిగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినవాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నాం అన్నాడు. కాబట్టి ఇప్పుడు తండ్రి అంటే ఎవరికి తెలియదు, దేవుడు అంటే ఎవరు కూడా చూడలేదు. దేవుణ్ణి చూసినవాడు, దేవునితో ఉన్నవాడు, దేవుని ప్రక్కన ఉన్నవాడు, దేవునితో కలిసి సమస్తాన్ని సృష్టించినవాడు
వాక్యమై ఉన్న దేవుడైన యేసు ప్రభువు. అయితే ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయనను విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాలలో నూతన కార్యం చేస్తాడు. నీ జీవితంలో ప్రతి అవసరత తీర్చగల శక్తి ఆయన కొన్నది అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆదికాండము 22:14 అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనెను అని నేటి వరకు చెప్పబడుచున్నది. అంటే దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కోరికలు కాదు. మానవుని జీవితంలో మానవునికి అనేక కోరికలు ఉంటాయి, కానీ నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు. నీ అవసరతలు ఆయన తీరుస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో నీవు కలిసి ఉన్నప్పుడు, ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు. దేవుడు అబ్రహాముకి కుమారుని అనుగ్రహించాడు. అబ్రహాము ఎంతో సంతోషపడిపోతున్నాడు తన కుమారుని చూసి. కొద్ది కాలానికి దేవుడు అతనికి ప్రత్యక్షం ఆయనతో మాట్లాడినటువంటి మాటలు మనము ఆలోచన చేస్తాం. ఆదికాండము 22 అంతా మనం ఆలోచన చేస్తే నిజంగా బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ఆదికాండములో ఈ 22వ అధ్యాయం ఒక ప్రాముఖ్యమైన అధ్యాయముగా ఉన్నది. అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము జీవితంలో ఆయన పొందుకున్నటువంటి గొప్ప కార్యాలు ఇక్కడ మనకు కనబడతాయి. అంటే అబ్రహాము ఆయన చెప్పిన మాట ఏమన్నాడు ఇక్కడ అనేది మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అనే పేరు పెట్టాడు. యెహోవా చూసుకుంటాడు అని మాట అక్కడ చెప్పబడింది. ఒకసారి అబ్రహాం జీవితాన్ని ఆలోచన చేస్తే అతడు విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. అయితే అబ్రహాం జీవితంలో మనం ఆలోచించవలసినటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు, ఇదిగో నీకు ఒక్కగానో ఒక కుమారుణ్ణి నాకు దహనబలిగా నీవు అర్పించాలి. అబ్రహాము మారు మాట పలకలేదు. వేగంగా లేచాడు, కట్టెలను సిద్ధపరచుకున్నాడు, సేవకులందరం తీసుకున్నాడు, గాడిదను సిద్ధపరచుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, బయలుదేరి 3 దినాలు ప్రయాణం చేశాడు. దేవుడు ముందే చెప్పాడు, నేను చూపించు ఆ కొండ మీద నీ కుమారుని నాకు దహన బలిగా నువ్వు అర్పించాలి. అంటే ప్రయాణం చేసుకుంటూ దేవుడు ఏ స్థలం చెప్తాడో, ఏ కొండపు చెప్తాడో, ఏ ప్రాంతం చెప్తాడో అనేది కనిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు. దర్శనమిచ్చిన రోజున, మాట్లాడిన రోజున దేవుడు ఇదిగో పలానా స్థలము అని ముందు చెప్పలేదు. 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత దేవుడు ఆ కొండను చూపించాడు, మోరియా కొండ. అక్కడ సేవకులను క్రింద ఉంచాడు. మేము మరలా దేవుని ఆరాధించి తిరిగి వస్తామని చెప్పాడు. అయితే కుమారుడు అదేవిధంగా తండ్రి బయలుదేరి కొండ ఎక్కుతున్నారు. తండ్రి నిప్పులు తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు. కుమారుడు తల మీద కట్టెలు పెట్టాడు, బయలుదేరి వెళుతూ ఉన్నారు. కుమారుడు అడిగాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అడిగితే అబ్రహాం ఆ సమయంలో ఏమన్నాడు తెలుసా? దేవుడే చూసుకుంటాడు నాయన అని చెప్పాడు. ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత బలిపీఠాన్ని సిద్ధపరిచాడు, కట్టెలను పేర్చాడు, కుమారుణ్ణి బంధించాడు, ఆ యొక్క కట్టెల మీద పరుండ పెట్టాడు, కత్తి తీసుకున్నాడు, దహనబలి నిమిత్తమై కుమారుణ్ణి వధించడానికి కత్తి ఎత్తాడు. పరలోకం నుండి దేవుని దూత స్వరం వినపడింది, కుమారుణ్ణి నువ్వు ఏం చేయొద్దు, నీ కత్తి దించు, నీ కుమారుడికి మారుగా సిద్ధపరచబడినటువంటి పొటేలు ఇదిగో ఆ యొక్క పొదలో కొమ్ములు చిక్కుకొని ఉన్నది, నీవు దానిని తీసుకొని నీ కుమారుడికి మారుగా ఆ పొటేలును
దహనబలిగా అర్పించమని దేవదూత చెప్పిన మాటను అబ్రాహాము విన్నాడు. కత్తి దించాడు, కుమారుని క్రిందకు దించాడు, పొట్టేలును తీసుకున్నాడు, కుమారుడికి మారుగా దహనబలిని అర్పించాడు. దేవుని బిడలరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాంకు ముందుగానే తెలీదు, కానీ విశ్వాసం ఉంచాడు. అబ్రహాంకి తెలీదు అంటే అక్కడ పొట్టేలు ఉన్నదని, మరి పలానా స్థలములు అక్కడ ముందుగానే సిద్ధపరచబడిందని. అబ్రహాము రాక ముందే దేవుడు ముందుగానే అక్కడ సిద్ధపరిచాడు. అయితే కుమారుడికి మారుగా పొట్టేలుని దహన బలిగా అర్పించడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, అందుకని ఆయన చెప్పాడు అబ్రహాము ఈ చోటికి యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. దేవుడే అవసరత, అక్కడ ఏ అవసరత ఉందో అవసరతను ముందుగా మరి ఎరిగిన వాడుగా సిద్ధపరిచాడు. కుమారుణ్ణి తప్పించున్నాడు అని మనకు తెలుస్తాం. అవసరత, అక్కడ అవసరమైనది పొట్టేలు బలి అర్పణ అర్పించడానికి గొర్రెపిల్ల కావాలి. అయితే దేవుడు దాన్ని సిద్ధపరిచాడు, తన కుమారుణ్ణి రక్షించాడు. కుమారునికి మారుగా అక్కడ పొట్టేలు దహన బలిగా అర్పించబడింది. కుమారుడికి మారుగా అర్పించబడినటువంటి ఆ పొట్టేలు దేనికి సాదృశ్యం? ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యం. మానవుల యొక్క బలిని ఆయన కోరుకోవట్లేదు. తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన బలి కావాలి. ఆయన పరిశుద్ధమైన బలి ద్వారానే లోకానికి విముక్తి విమోచన కలుగుదని దేవుడు ముందుగా అక్కడ నిర్ణయించినటువంటి విషయం మనకు కనపడుతుంది. అందుకనే మన దేవుడు యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు నీ అవసరతలు, నువ్వు నమ్మాలి. అబ్రహాం మనసులో కొన్ని ఆలోచనలు బయలుదేరే తన ప్రయాణంలో. ఏంటి ఆలోచనలు తెలుసా? నా కుమారుడు ఒకవేళ నేను నా కుమారుణ్ణి వధించి దహనబలిగా కాల్చివేస్తే బూడిదైపోతే, బూడిదైనప్పటికి కూడా బూడిదలో నుండి మరలా నా కుమారుణ్ణి తిరిగి ఇవ్వగల సమర్థుడు నేను నమ్మిన నా దేవుడు. అంత విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. మన జీవితంలో విశ్వాసం కావాలి, ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకోవాలి, ఆయన వైపు మనం చూడాలి. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తే యోబు గ్రంథము 38వ అధ్యాయం 41 ఏముందంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? కాకికి ఆహారము సిద్ధపరిచేవాడు ఆయన దేవుడే. కాకి తిరుగుతూ ఉంటుంది. గూటిలో ఉన్నటువంటి కాకి పిల్లలు కేకలు పడుతున్నాయి, అరుపు అరుస్తున్నాయి. అయితే తల్లి కాకికి ఆహారం కావాలి, ఆహారాన్ని సిద్ధపరిచేది దేవుడి. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తే కీర్తనలు 34:10 కూడా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు మరి ఆకలి కొనినప్పటికి కూడా ఆయన నమ్మినటువంటి పిల్లలకి మాత్రం ఏ మేలు కొదువై ఉండదని చెప్పబడింది. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డల ఎడల ఎంత గొప్ప విషయం ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహానికి ఆహారం సిద్ధపరిచేవాడు దేవుడే. కాకి పిల్లలకు ఆహారం సిద్ధపరిచేవాడు దేవుడే. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులకు ఆహారం సిద్ధపరిచేవాడు దేవుడే. తన నమ్మిన పిల్లలైనటువంటి వారికి ఆయన సమస్తాన్ని సిద్ధపరచేటువంటి ఆయనని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనము ఆలోచించిస్తే దేవుని వాక్యంలో ఏం రాయబడింది? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు కొన్ని మాటలు చదివితే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు మనకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ప్రభువు మనకి ఆయన సహాయం చేసేటువంటి వాడు. ఇంకా వాక్యంలో ఇంకా మనం కొంచెం ఆలోచన చేసినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. అంటే కలిగిన దానితో మనం తృప్తి పొందాలి. మనకు కలిగిన దానితో. అందుకనే మొదటిగా పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పాడు కదా, దేవుడు నా కొదువులను, నా అవసరతలన్నీ ఆయన తీర్చాడు. అట్లాగే మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు అని మాట మనం ఆలోచన చేస్తాం. అయితే ఇక్కడ కూడా మాట ఏమంటున్నాడంటే, మనము ధనాపేక్ష లేని వారి వలే కాక ధనాపేక్ష లేని వారమై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. అంటే ఉన్న దానితో మనం తృప్తి పొందాలి. ఆ తృప్తి మనకు నేర్పింది దేవుని వాక్యం. అదే కాదు, ఆయన మనకి దేవుని వాక్యంలో మనకు రాయబడిన మాట ఏముందంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, ఆయన సహాయం చేసేవాడు మన ప్రభు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ఆలోచించవలసింది ఏంటంటే, ఆయన సంతృప్తికరమైనటువంటి ఆయన పోషణ, సంతృప్తికరమైన ఆయన పోషణ మన జీవితంలో ఆయన ఇస్తాడు. గత సంవత్సరంలో కూడా మనకి ఇచ్చాడు. కానీ ఆయన ఇచ్చిన ఈ వాగ్దానములో ఆయన తప్పకుండా మన జీవితంలో కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. అందుకని యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరత ఆయన తీర్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన ప్రభువు గొప్పవాడు, మనము నమ్మిన ప్రభువు ఉన్నతమైన వాడు, మనము నమ్మిన ప్రభువు అవసరతలు తీర్చేవాడు అని మనము గుర్తిద్దాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహిమ స్వరూపి, నీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి మీకు వేలాది స్తోత్రాలు. నీ పిల్లలైన మేము అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి. మీలో మా ప్రతి అవసరత తీర్చగల మరి శక్తి మీకున్నది. మీ పిల్లలైన వారి ఎడల మీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. వారి అక్కర్లు తీర్చే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. ఈ ఉదయ కాలంలో నీ పిల్లలైనటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో వారికి కలిగిన అవసరతలు తీర్చగల సమర్థుడవు నాయన. అక్కర్లు తీర్చేవాడు, కొదువులు తీర్చేవాడు, సహాయం చేసేటువంటి గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు. మా పూర్వీకులు మీ యందు భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఏ విధంగా విశ్వాసం కలిగి నీ మీద ఆనుకొని ఆధారపడినప్పుడు తన జీవితంలో ఏది కావాలో, ఏ అవసరత ఉన్నదో అవసరత తీర్చగల సమర్థుడుగా ఉన్నావు అని గుర్తించి యెహోవా ఈరే అని మీకు పేరు పెట్టినట్లు మేము చూస్తున్నాం. మా జీవితంలో కూడా మీరు యెహోవా ఈరేగా ఉన్నారు. మక్కరలు తీర్చే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, నమ్మి విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయమని విన్న వాక్యము మా హృదయములో ఫలింపు చేసి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రభువు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.